శ్రీ చాణక్య సోమాలయం టెంపుల్ అంటారు దీన్ని. యాదగిరిగుట్ట నుంచి 30 కిలోమీటర్స్ ఉంది. మన టెంపుల్స్ డిమోలో చేసిరు కదా, సో అక్కడ నుంచి అయితే మనం సేవ్ చేసుకొని ఇక్కడైతే పెట్టి. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాక్ షో వ్లాగ్. సో గైస్ ఇవాళ అయితే నేను గుట్టకైతే వచ్చిన గైస్. సో ఏంటంటే ఎవ్రీ టైం అయితే గుట్టకు వచ్చినప్పుడల్లా నేను వీడియో చేస్తున్నా. ఆల్రెడీ నా ఛానల్ అయితే 2 సార్లు అయితే అప్లోడ్ అయిపోయింది యాదగిరిగుట్ట. సో అందుకోసం అనేసి నేను వేయలేదు. అండ్ నేను నైట్ అయితే వచ్చేసినాం. సో బ్యాక్ సైడ్ మొత్తం కనిపిస్తుంది అంతా, అది యాదగిరిగుట్ట ఇది. అండ్ ఇప్పుడైతే మనం వేరే టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో చాలా పాత టెంపుల్ అది. సో అక్కడైతే వెళ్తున్నాం మనం. టోటల్ ఫ్యామిలీ అయితే వచ్చినాం. సో అయితే చేసుకున్నాం అంతా. చేసుకొని ఇప్పుడైతే బయలుదేరాలి మనము. సో మా ఫ్యామిలీ మొత్తం ఎండే కూర్చుంది. సో మా మమ్మీ, మా డాడీ, మా తమ్ముడు, మా శివాని అక్క, మా వైఫ్. చెప్పు మమ్మీ. హాయ్ ఫ్రెండ్స్, దీపరాజం చేయండి, అందరు మంచిగా సుఖశాంతిగా ఉండండి, దేవునికి మంచిగా కోరుకోండి. సో గాయస్ మనం అయితే ఇప్పుడైతే వేరే టెంపుల్కి అయితే వెళ్తున్నాం కదా. ఇప్పుడు చూపిస్తా టెంపుల్ ఎట్లా ఉందో. అండ్ చాలా పాత టెంపుల్ అది. అండ్ ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ ఉంటుంది. సో అక్కడైతే వెళ్తున్నాం మనము. సో అక్కడ చాలా పాత విగ్రహాలు అయితే ఉన్నాయి, చూపిస్తే ఒకసారి. సో మనం అక్కడైతే వెళ్దాం. సో లెట్స్ గో. గుట్ట నుంచి దర్శనం చేసుకొని ఇక్కడికైతే వచ్చేసినాం. సో ఈ టెంపుల్ చూస్తున్నారు, చాలా పాత టెంపుల్ ఇది. శ్రీ చాణక్య సోమాలయం టెంపుల్ అంటారు దీన్ని. అండ్ చాలా మంది శివాలయం అని అంటారు ఇక్కడ చుట్టుపక్కల అంతా. సో ఇక్కడ ఉన్న టెంపుల్ అంతా ఆర్కిటెక్చర్ మాత్రం పాతది. అండ్ టెంపుల్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటది. సో అండ్ లోపలికి వెళ్ళి చూసాం మనం, చాలా పాత శిల్పాలు అయితే ఉన్నాయి. రాజ్యంలో అయితే మన టెంపుల్స్ ఎరగొట్టేస్తే అలాంటివి కూడా మన శిల్పాలన్నీ ఇక్కడ సేవ్ చేసి పెట్టారు. అండ్ ఇక్కడ ఒకప్పుడు అయితే అసలు ఎవరు రాకపోతుండే. లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి మొత్తం ఎండ్ వరకు టెంపుల్ చూసాం. సో లెట్స్ గో. సో మీరు గుడి స్ట్రక్చర్ చూసుకుంటే మాత్రం చాలా పాతకాలం గుడి ఇది. అండ్ అయితే మన టెంపుల్స్ డిమోలో చేసిరు కదా, సో అక్కడ నుంచి అయితే మన విగ్రహాలను సేవ్ చేసుకొని ఇక్కడైతే పెట్టారు విగ్రహాలు తెచ్చి. సో ప్రతి ఒక్క విగ్రహం మీకు చూపిస్తా. సో లిటరల్లీ చెప్తున్నా కదా, ఒక్కొక్క విగ్రహం చాలా డ్యామేజ్ అయిపోయినాయి. సో యాదగిరిగుట్ట నుంచి 30 కిలోమీటర్స్ ఉంది. నేనైతే లొకేషన్ అయితే పెడతా, చూడండి ఒకసారి. సో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకసారి వచ్చి కంపల్సరీ విజిట్ చేయండి. అండ్ చూడండి ఒకసారి ఎలా ఉంటుందో. నేను 2 టైమ్స్ అయితే విజిట్ చేసిన, 3rd టైం నాది. సో ఇప్పుడైతే చూసాం ఒక్కొక్క విగ్రహం ఎలా ఉందో ఏందో. సరే
సో గైస్ చూసిరు కదా, సో టెంపుల్ అయితే ఇలా ఉంది. అండ్ గైస్ ఇంకా నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం మనం. సో ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. సో అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై గైస్.